హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు గతంలో డీఎస్ నకారా గారి కేసులో ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పును మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటంటే పెన్షన్ అనేది ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చే దానం లేదా భిక్ష అనేది కాదు. అది సదరు ఉద్యోగి తన జీవితకాలమంతా సమాజానికి మరియు ప్రభుత్వానికి అందించిన నిరుపమానమైనటువంటి సేవలకు గుర్తింపుగా లభించే ఒక చట్టబద్ధమైన హక్కు అని చెప్పి న్యాయస్థానం చాలా స్పష్టంగా అభివర్ణించిందనమాట. అయితే ఈ ఒక్క మాట పెన్షన్ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను మరియు వృద్ధాప్యంలో అది ఉద్యోగికి ఇచ్చేటటువంటి ఆత్మగౌరవాన్ని తెలియజేస్తుంది. ఉద్యోగి తన యవ్వనాన్ని, శ్రమను ప్రభుత్వ వ్యవస్థల బలోపేతం కోసం ధారపోసినందుకు గాను, రిటైర్మెంట్ తర్వాత వారు ఎవరిపైన ఆధారపడకుండా జీవించేందుకు గాను, ఈ యొక్క పెన్షన్ అనేది ఒక భరోసాగా నిలుస్తుంది. పెన్షన్ అనేది కేవలం డబ్బు మాత్రమే కాదండి. అది ఒక సామాజిక భద్రతా కవచం వంటిదని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 13వ తేదీన 2026 జూలై 13వ తేదీన విడుదల చేసినటువంటి జీఓఎంఎస్ నంబర్ 53 రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమ చరిత్రలో ఒక మరపురాని మైలురాయిగా నిలిచిపోతుంది అనొచ్చు. ఎందుకంటే సాధారణంగా 2024 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామక ప్రకటనలు వెలువడినప్పటికీ ప్రభుత్వ విభాగాల్లోని పరిపాలనాపరమైన జాప్యాలు లేదా కోర్టు కేసుల కారణంగా చాలామంది ఉద్యోగులు ఆ తేదీ తర్వాత విధుల్లో చేరవలసి వచ్చింది. దీనివల్ల వారు తమ ప్రమేయం లేకుండానే ఓపీఎస్ కోల్పోయి నష్టదాయకమైనటువంటి సిపిఎస్ పరిధిలోకి వెళ్లారు. ఈ అన్యాయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆలస్యంగా చేరిన వారికి ఒకే ఒక్కసారి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లోకి మారేటటువంటి సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఇది వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన నిర్ణయం అని అనటంలో సందేహం లేదు. మరి ప్రస్తుతం మనం ప్రభుత్వం ఉద్యోగ వ్యవస్థలో 2 ప్రధానమైనటువంటి పెన్షన్ విధానాలు అమల్లో ఉన్నాయన్నమాట. అందులో మొదటిది ఓపీఎస్ అండి. రెండవది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేదా ఎన్‌పీఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటాము. మరి ఓపీఎస్ విధానంలో ఉద్యోగికి తన పదవీ విరమణ సమయంలో ఉన్నటువంటి ప్రాథమిక వేతనంలో సగం మొత్తం పైగా పెన్షన్‌గా అయితే వస్తుందన్నమాట. సో, లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో సగం. దీనికి అదనంగా కరువు భత్యం డీఆర్ కూడా తోడవుతుంది. అలాగే ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ అందే గొప్ప సదుపాయం కూడా ఇందులో ఉంది ఓపీఎస్‌లో. దీనివల్ల ఉద్యోగి వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎవరి ముందు చేయి చాచకుండా అత్యంత గౌరవంగా తన సొంత కాళ్ళపై నిలబడే అవకాశం అనేది ఉంటుంది. మరి ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ పెన్షన్ వల్ల ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఎంతో నిశ్చితంగా తన బాధ్యతలను నిర్వర్తించగలుగుతారు. ఎందుకంటే గ్యారంటీ అనేది ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా సిపిఎస్ ఉంటుందండి. ఇది పూర్తిగా ఉద్యోగి మరియు ప్రభుత్వ విరాళాల మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెల కొంత భాగాన్ని కట్ చేసి దాన్ని షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడతారు. మార్కెట్‌లో ఒడిదుడుకులకు పెన్షన్ ఆధారపడి ఉండటం వల్ల ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో ఎవరికీ ముందుగానే ఎవరు అంచనా వేయలేరు. ఒక్కోసారి ఇది చాలా తక్కువ మొత్తంగా ఉండే ప్రమాదము ఉంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కరువవుతుంది అనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. కాబట్టి ఈ యొక్క అనిశ్చితిని ఆహ్,
ఈ యొక్క అనిశ్చితి పరిస్థితే నేడు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు రోడ్లెక్కి నిరసనలు తెలపటానికి ప్రధాన కారణమైంది. తమ భవిష్యత్తు అంధకారంలో పడుతుందేమో అన్న భయం వారిని వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 53 ద్వారా ఒక వర్గం ఉద్యోగులకు ఓపీఎస్‌ను కల్పించటం చాలా మంచి పరిణామమే. అయినప్పటికీ ఇది సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారము కాదు అని ఉద్యోగ సంఘాలైతే వాదిస్తూ ఉన్నాయి. అయితే కేవలం ఉద్యోగంలో చేరిన తేదీని ప్రాతిపదికగా తీసుకొని ఒకరికి ఓపీఎస్, మరొకరికి సీపీఎస్ వర్తింపచేయడం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి సమాన పనికి సమాన సామాజిక భద్రత అనేటటువంటి సూత్రానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఒకే ఆఫీస్‌లో ఒకే రకమైన బాధ్యతలు నిర్వర్తించే ఇద్దరు ఉద్యోగుల మధ్య పెన్షన్ విషయంలో ఇంత వ్యత్యాసం ఉండటం అనేది వారి మధ్య అసమానతలకు దారితీస్తుంది. అయితే ఇది ఉద్యోగుల పనితీరుపై మరియు వారి యొక్క మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, వారికి న్యాయం చేస్తామని చాలా గట్టిగా హామీ ఇచ్చింది. అయితే లక్షలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క హామీని నమ్మి తమ మద్దతును అందించారు. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరినీ కూడా ఓపీఎస్ మిగిలిన వారిని అందరిని అండి. అంటే ఏదైతే జీఓఎంఎస్ నంబర్ 53 ద్వారా 11,000 మంది దాదాపుగా ఓపీఎస్ పరిధిలోకి వెళ్లారో, ఈ 11,000 మంది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులను కూడా ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు వారిపై ఉంది. ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ ఓపీఎస్ నేరుగా సాధ్యం కాకపోయినా కనీసం ఓపీఎస్ ద్వారా లభించే స్థాయిలో సామాజిక భద్రత మరియు నిర్దిష్ట పెన్షన్ అనేది లభించేలాగా ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించాలి అని కోరుతున్నారు. అప్పుడే ఉద్యోగులు తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపగలుగుతారు. మరియు ప్రభుత్వానికి ఉద్యోగ వర్గాల పట్ల ఉన్నటువంటి నిజమైన చిత్తశుద్ధి అనేది నిరూపితమవుతుంది. అంటే ఓపీఎస్ అనేది మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అంటే 11,000 మంది కాకుండా మిగిలిన వారందరికీ కూడా వర్తింప చేయటం వల్ల ఉద్యోగుల్లో నమ్మకాన్ని ప్రభుత్వం చూరగొనవచ్చు. ఈ అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ఓపీఎస్ లేదా ఓపీఎస్ ద్వారా లభించే బెనిఫిట్స్‌తో కూడి ఉన్నటువంటి మరొక పెన్షన్ విధానాన్నైనా వెంటనే ప్రవేశపెట్టాలని జెప్పేసి కోరుతున్నారు.